అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజైతే ఏం లేదండి, నా ఆల్బమ్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే 26/4/2007 గురువారం రోజు మా పెళ్ళి జరిగిందండి. రేపు అంటే 26వ తేదీ ఏప్రిల్ 4 మా పెళ్లి రోజండి. మీ ఆశీర్వాదం అంతా మాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు మా వారికి మీ మంచి మనసుకు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మా పెళ్లి రోజు జర్నీ ఎలా జరిగిందని చూపిస్తానండి. ఒకసారి మీరు చూసేయండి, నవ్వుకోకండి ప్లీజ్. అంటే ఇప్పుడు ఇది ఆల్బమ్ అప్పుడుది కదా, ఇట్లే ఉంటుందన్నమాట. కొంచెం ఓల్డ్గానే, కొంచెం అటు ఇటు కూడా ఉండొచ్చు ఫోటోలు. కానీ అప్పుడున్న వాళ్ళు నా పెళ్లి ఫోటోలో ఇప్పుడు కొంతమంది అయితే లేరు, కానీ వాళ్ళని జ్ఞాపకంగా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మేమైతే ఇదైతే గుర్తుగా ఉండిపోతుంది యూట్యూబ్లో అని చెప్పి నేను ఇది పెడుతున్నానండి. సరదాగా మీరు చూస్తారని ఈ వీడియో అయితే ఒకసారి మీరు చూసేయండి. నా ఆల్బమ్ని చూపిస్తాను. అంటే 26/4/2007 మా సంవత్సరము మాకు పెళ్ళి అయిందనమాట. 26వ తేదీ మా పెళ్లి రోజు ఏప్రిల్. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇప్పుడైతే నేను ఆల్బమ్ గురించి చూపిస్తానండి. ముందుగా అయితే పెళ్ళి కాకముందు ఉన్న ఫోటోలు అయితే కొన్ని పెడుతున్నానండి, నేను మా వారు అనమాట. తర్వాత పెళ్ళి ముందు అనమాట, ఇది రిసెప్షన్ అప్పుడు ఆ ఫోటో అనమాట. ఇది ముహూర్తం అయ్యింది ఆ ఫోటో. ఒక్కొక్క బిట్ అయితే పెడుతుంది. ఇది బొట్టు కట్టేటప్పుడు అనమాట. ఇది నిశ్చితార్థం ఫోటో అదనమాట. ఇదికైతే ఆల్బమ్ చూపిస్తున్నానండి. మా పెళ్ళి అయితే ఇది ఫస్ట్ అయితే మా పెళ్ళి పత్రిక అయితే చూపిస్తున్నానండి. మహేష్ స్టూడియో అనమాట, మా వారి ఫ్రెండ్ వాళ్ళ స్టూడియో ఇది. ఇదైతే మా పత్రిక అనమాట. ఇది కొత్త అంటే ఈ ప్రింట్ చేయించింది వచ్చి వాళ్ళు రాశారనమాట, పూజారి. అది రాసిన సంస్కృతంలాగా ఉంది, నాకైతే అర్థం కాలేదు చెప్పడానికి. సరే, ఇంకైతే మా వారు ప్రింట్ చేయించిన పత్రిక అయితే చెప్తున్నానండి. తోటవారి పెండ్లి పిలుపు అనమాట. శ్రీమతి ప్రేమావతి శ్రీ తోట వెంకటరత్నం అనమాట మా మామయ్య పేరు. కొత్తపల్లి తిరుపతి అనమాట. ఈయన పెద్ద కొడుకు ధనంజయ ఈయన పేరు. మేము వచ్చి చిత్తూరు కొండమిట్ట శరవణపురం అనమాట మాది. మా నాన్న పేరు మునిరాజులు, నా పేరు దేవి అనమాట. మా పెళ్లి రోజు వచ్చి 26/4/2007 గురువారం జరిగిందండి. ఉదయం 7:30కు 8:30 మధ్యలో వృషభ లగ్నమందు జరిగిందనమాట. అంటే ఇది మండపం వచ్చి కొండ మీద 3వ సత్రము, కళ్యాణి నెంబర్ 6, తిరుమలలో జరిగిందండి మా పెళ్ళి అయితే. ఇప్పుడైతే ఆల్బమ్ చూపిస్తున్నాను. కొంచెం అంటే ఇది మా ఫస్ట్ ఇల్లు అనమాట. మా వారు అంటే నాకు ఇల్లు కట్టిన 11 నెలకంతా పెళ్ళి జరిగిందనమాట మా వారికి. కొత్తగా కట్టారనమాట ఇట్లప్పుడు. ఇది ఇంట్లో దేవుడి దగ్గర పూజ గది కాడ నమస్కరించుకుంటున్నారనమాట మా వారు. ఇంకైతే మా అత్తమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. తాంబూలాలు అవి నలుగులు అవి జరుగుతాయి కదా, అలా జరుగుతుందన్నమాట. మేమైతే తీయలేదండి అవన్నీ కూడాను, మాకు కొంచెం కష్టంగానే ఉన్నిందనమాట. ఇదంతా మా వారిదే అనమాట. ఇది ఈ ఆల్బంలో సగం మా వారిదే ఉంటుంది, నాదైతే లేదు. అంటే నేను చెప్తున్నాను, నిజాలు చెప్పుకోవాలి కదా. మాది కొంచెం పూర్ ఫ్యామిలీనేనండి. అంటే నాకు మా వారు దొరకడం నేను ఒక గొప్ప వరంగా, అదృష్టంగా భావిస్తానండి. ఎందుకంటే మేము కొంచెం పూర్ ఫ్యామిలీ అని చెప్పాను కదా. అంటే నేను చదువుకునింది 10th అనమాట. మా వారు చదివారు, ఇంజనీరింగ్ చేశారు, బాగా చదువుకున్నారు, ఇంజనీర్ ఆయన. మా వారు ఆయన ఫస్ట్ మా పెళ్లి చూపులు అంటే ఎలా జరిగిందంటే, మా అక్క వాళ్ళు ఫ్రెండ్ అనమాట, వనజ, ఆమె మాకు అత్త అవుతుందన్నమాట. మా అత్తమ్మ వాళ్ళకు బంధువే. అత్తమ్మ వాళ్ళ ఆమె వచ్చి మా అక్కకు ఫ్రెండ్ అనమాట. వర్క్ చేసే చోట ఇద్దరు ఫ్రెండ్ అయ్యారు. ఈ సంబంధం వచ్చి మా అక్క తరపున వాళ్ళు ఆ ఫ్రెండ్ ద్వారా మాకు వచ్చారనమాట. మా వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు నన్ను చూసుకోవడానికి. అంటే మా నాన్న లేరు, చనిపోయారు కదా, అప్పుడు లేరనమాట. అంటే మా అమ్మ, నేను, మా తమ్ముళ్ళు ఇద్దరు. నేను వేరే చోట వర్క్ చేస్తూ ఉండేదాన్ని. అంటే మా వారికి
నేను నచ్చలేదన్నమాట. అంటే నేను అందంగా లేనంట. అందంగా ఉన్నా కూడా ఆస్తి లేదు కదా. అంటే ఆస్తి అంటే చదువుకోలేదు, అంటే మొత్తానికి చదువుకోలేదు. నేను 10th ఫెయిల్ కూడా ఫెయిల్ అయ్యాను అప్పట్లో. మళ్ళీ కట్టి రాసి ఫస్ట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నానులేండి. కట్టి రాశాను అప్పట్లో. అందుకని మా వారికి అమ్మాయి చదువుకోలేదు, అందంగా ఉంటే ఏం ప్రయోజనము, చదువు ఉండాలి, తెలివి ఉండాలి బాగా అని అన్నమాట. మా వారికి కొంచెము ఆ విధంగా ఉంటారు. సరే, ఇంకా మొత్తానికైతే మా అత్తమ్మ చాలామందిని చూసారంట. ఆయనకి పెళ్లి చూపులు 108, 109 దాకా చూసారంట. కానీ ఎవరూ నచ్చలేదంట ఆయన గారికి. తర్వాత అదెందుకో మరి నన్ను చూస్తేనే నచ్చారంట. నాకైతే ఒకటి చెప్పుకోవాలండి, నిజాలైతే మనం చెప్పుకుందాము. నేనే మా వారు నల్లగా ఉండారు, నాకు వద్దని నేను అన్నానమాట. నాకు నచ్చలేదు, నల్లగా ఉన్నాడు అబ్బాయి, నాకొద్దు, ఇట్లుంటే నాకొద్దు, నాకు తెల్లగా ఉండాలి అబ్బాయి అని చెప్పి అన్నాను అనమాట నేను మా ఇంట్లో వాళ్ళతో. మా తమ్ముడు చిన్నవాడైనా మా తమ్ముడు చెప్పాడండి, నువ్వు మనసు చూడాలి, నలుపు కలర్ కాదు చూడాల్సింది, మంచి మనసు ఉండేది చూడాలి, నువ్వు నీకు ఎట్ట కనపడిపోయిందిరా మనసు మాత్రం అని చెప్పి అడిగాను అనమాట మా వాడిని. అట్టంతా చెప్పద్దు, తెల్లగా ఉండే వాళ్ళే మంచోళ్ళుగా ఉంటారని నువ్వు ఎట్టనుకుంటావు, ఆయన ముఖం చూస్తేనే మంచి మనసు ఉన్న మనిషి వ్యక్తిత్వం కూడా బాగుంది, నువ్వు ఒప్పుకో, అతను మనల్ని ఒప్పుకోవడం ఎంతో గొప్ప, నువ్వు అలా ఆ విధంగా అంతా నచ్చలేదు, నాకు నల్లగా ఉన్నాడు, నాకు ఇష్టం లేదు అనే మాటలంతా పక్కన పెట్టు అని మా తమ్ముడు, అంటే నాకన్నా చిన్నవాడు, రెండో వాడు చెప్పాడనమాట మా తమ్ముడు. అంటే మా తమ్ముడు నాతో క్లోజ్గా బాగుంటాడండి. చిన్న తమ్ముడు అయితే, పెద్దవాడు అంతగా పట్టించుకోడు, వాడి పాటికి వాడు గమ్మున ఉండిపోతాడనమాట. సరే, ఇంకైతే వీడు 4 సార్లు చెప్పారనమాట, మనల్ని వెతుక్కొని వచ్చి మనల్ని ఇష్టపడిన వాళ్ళని మనం చేసుకోవాలి, నువ్వు అనుకున్నట్టు తెల్లగా బుర్రగా బాగుండే వాళ్ళంతా మంచోళ్ళని అనుకుంటే కాదు, ఒప్పుకోమ్మా అని చెప్పి ఇంట్లో అందరూ కూడా చెప్పారనమాట. మా అవ్వ తాత బతుకున్నారనమాట అప్పుడు. మా అవ్వ తాత అందరూ కూడాను, అసలు మా వారంటే అంత ఇష్టం అనమాట. మా అవ్వ తాతకైతే చనిపోయారు, చూస్తే వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది నాకు, అంత మంచోడు, అంత గుణము కలిగినోడు అని గొప్పగా పొగుడతారనమాట మా వారిని అయితే వాళ్ళు. నేనైతే నల్లగా ఉండడం నాకు వద్దు అట్లా అని చెప్పాను అనమాట. సరే, ఇంకా మొత్తానికైతే మాకు జనవరిలో మాటలు ఆడుకున్నారనమాట. ఇట్లా అంటే ఒప్పుకున్నారు. తర్వాత పెళ్ళి అయితే ఏప్రిల్ వరకు ఉండిందనమాట పెండింగ్లో. ఏప్రిల్లో జరిగిందనమాట, 26వ తేదీ పెళ్ళి జరిగిందండి. అంటే ఈ పెట్టిపోతలు ఇవన్నీ కూడా నేను అంటే ఉతారుగా చెప్తున్నాను, ఇవన్నీ చెప్పొచ్చును చెప్పకూడదు అయితే నాకు తెలియదు. నేను ఇచ్చిన కట్నం వచ్చి 50,000 రూపాయలండి అప్పట్లో. అంతేనండి మా స్తోమత అప్పటికి. అంటే మా 15 సవరాలు వేసుకున్నారు బంగారు అయితే, అవి ఇచ్చాం. పెళ్ళంతా మా వారే చేసుకున్నారనమాట, అంతా వేసి. ఆ విధంగా అయితే జరిగిందండి నా పెళ్ళైతే. నాకు మా వారు దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తానండి ఇప్పుడు కూడా. నేను అప్పట్లో వద్దనుకున్న దాన్ని ఇప్పుడు నేను ఎందుకు ఇంత ఇష్టపడుతున్నానంటే, అంత మంచి గుణం ఉన్నవాడండి మా వారంటే, నాకు అంత ఇష్టము. ఇప్పుడు నేనన్నా ఇష్టమని మాత్రం మా ఆయన చెప్పడు, కానీ బాగుంటారు, నాతో బాగా మాట్లాడతారు, బాగుంటారు. కానీ నేనేం వంట చేసినా, ఎలాగ రెడీ అయినా, నువ్వు బాగుండావే నా వైఫా అని మాత్రం ఒక్క మాట కూడా చెప్పారనమాట. అప్పుడు నేను ఊహించుకొని నేనే అర్థం చేసుకోవాలి. ఆయన గమ్మునుంటే ఓహో నేను బాగుండానా, వంట బాగుంది అని చెప్పడనమాట, గమ్మునుంటే బాగుందని నేను అనుకోవాలన్నమాట. ఇలా జరుగుతుంది మా ఇద్దరి మధ్యలో రచ్చలు, కొంచెం అలా ఉంటాయి కామెడీగా. కానీ బాగున్నావనే మాట మాత్రం చెప్పరనమాట. సరే, అది అట్లే ఉండి మనసులో ఉంటే చాలని. ఈ ఫోటోలు అయితే నేను పెళ్లి కాకముందు కొన్ని ఫోటోలు అండి అలా చూపిస్తున్నాను అనమాట. నాకు అప్పుడు హెయిర్ పొడుగ్గా ఉండేదన్నమాట, కానీ మడిచి రబ్బర్ సగానికి వేసి పెట్టున్నాను అనమాట హెయిర్ అయితే నా జుట్టు. ఇంకా ఒకటైతే ఆ విధంగా ఆల్బమ్ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పెళ్ళి ముహూర్తాలు అన్ని అందరి పెద్దలు అందరూ వచ్చారండి. మా వారి తరపున ఎక్కువ మంది జనము బంధువులు ఉన్నారండి, అందరూ వచ్చారు. మాకైతే కొంచెం తక్కువే ఉన్నారులేండి, బంధువులు అయితే తక్కువే వచ్చారు. మొత్తం సగం మా వారి వాళ్ళ బంధువులే అనమాట, అందరూ ఉన్నారు. కానీ కొంతమంది ఇప్పుడు లేరనమాట. సరే, ఇంకా అయితే ఈ విధంగా అయితే మా పెళ్లి చూపులు, పెళ్ళి ఇవన్నీ జరిగిందనమాట. అంటే కొంతమంది ఈ ఆల్బమ్ ఆ రోజు తెచ్చి పెట్టుకునేదేనండి, మేము కూడా ఎత్తి చూసుకోవడము, క్యాసెట్ వేసి టీవీలో చూసుకోవడం ఇవన్నీ కూడా జరగదండి. పిల్లలతో సరిపోతుంది, ఇవే సరిపోతుంది. ఇదైతే గుర్తుంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా మనం అని చెప్పి యూట్యూబ్లో అయితే పెడుతున్నానండి. సరదాగా ఎవరైనా చూస్తారని పెడుతున్నాను.
మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ విధంగా మా అంటే మా అత్తమ్మకి 2 కొడుకులు, 1 అమ్మాయి అన్నమాట. మా వారు పెద్దవారు, మరిది గారు, ఆడపడుచు గారు, 3 అన్నమాట. మా ఆడపడుచుకి మిలిటరీ అన్నయ్య గారు అన్నమాట పెళ్ళి జరిగింది. మిలిటరీ వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి పంజాబ్లో ఉన్నారు, ఇప్పుడు చిత్తూరులో వచ్చి ఉన్నారనమాట. ఇంకా మా మరిది గారు షామినా షాప్ ఉంది. అదే ఒకటి అలా చేసుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు తర్వాత ఇంకా మా వారైతే ఇంజనీర్ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు అప్పుడు కూడా. ఆ విధంగా అయితే జరిగిందండి. మా అత్తమ్మకు అలాగా 3 అన్నమాట. ఇంకా ఇక్కడంతా మా అత్తమ్మ వాళ్ళ బంధువులే అన్నమాట. వదిన, మా అత్తమ్మకు తోడి కోడళ్ళు, మా అత్తమ్మ ఆడపడుచులు, మా అమ్మ వాళ్ళంతా లాస్ట్లో 1 ఫోటో 2 ఫోటోలకైతే ఉంటారు. వాళ్ళకు సిగ్గండి, ఫోటోలకు రారనమాట ముందు. అలాగనే అటు ఉంటారనమాట మా వాళ్ళు. దూరంగా ఉంటారు, ఫోటోలకైతే రారు. నాకు కొంచెం వీడియోలు ఫోటోలు పిచ్చి అయితే ఎక్కువే ఉంటుంది అప్పటి నుంచి కూడా. అంటే అన్నం తినకపోయినా సరే రెడీ అవ్వడంలో నెంబర్ 1 అండి నేనైతే. మీరు నమ్ముతారో నమ్మరో కానీ అట్లుంటా నేనైతే. ఇప్పుడు ఆ పిచ్చి అలాగనే ఇప్పుడు కూడా ఉందన్నమాట. మనం అన్నం తినింది ఎవరు చూడరు, మనం రెడీ అయింది కదా ఎవరైనా చూస్తారు. అలాగా ఉంటుంది నా మెంటాలిటీ కొంచెము. మా వారికి అలా ఉండదు, సింపుల్గా ఉండాలి, హంగామాగా ఉండకూడదు, అట్లని ఉండాలని అనుకుంటారండి మా వారైతే. ఏ ఫంక్షన్ అయినా కూడా అంటే సింపుల్గా చేసుకోవాలి అన్నట్టే ఉంటారనమాట. హంగామాగా హడావిడులుగా చేసేయడము, గొప్పలు చూపించుకోవడము అని అంతా ఉండదండి. మా వారు సింపుల్గా ఉంటారు. ఆ మంచితనం నాకు ఎంతో నచ్చిందనమాట. ఆయన నన్ను ఒప్పుకోవడమే నాకు ఎంతో గొప్ప అనిపించింది. నా తర్వాత పెళ్ళి జరిగిన తర్వాత ఆయన ఈ విధంగా అయితే ఇంకా ఫోటోలన్నీ ఈ విధంగా చూపిస్తున్నానండి ఆల్బంలో. ఇంక అన్నీ చూపిద్దామని అనుకుంటే ఇంకొంచెం బ్లర్గా వస్తుంది నా సెల్లో, కొంచెం క్లారిటీ తగ్గిందనమాట. ఇంకా ఒక్కొక్క బిట్ అయితే ఫోటో పెట్టున్నారనమాట. ఈ ఫోటో ఎలా తీసారంటే మా వారు రాత్రిలో అనమాట 1 గంట 2, 3 టైంలో అనమాట మాకు ముహూర్తం కుదిరింది. ఆయన బాగా నిద్రపోతూ ఉన్నారనమాట. నిద్రపోతూ ఉంటే నాకు కొంచెం వీడియోలు ఫోటోలు పిచ్చి ఎక్కువలేండి. దానివల్ల మా వారు ఏం చెప్పారు, పడుకొని ఉన్నారనమాట. అక్కడ పడుకుంటే నేను చెప్పానమాట, మా వారిని పెళ్లి కొడుకుని తీసుకురండి, ఫోటోలు పట్టించుకోవాలి, 2-3 ఫోటోలు తీసుకోవాలని అంటే మా అత్తమ్మ చిన్నత్తమ్మ వాళ్ళంతా నవ్వుకున్నారనమాట. పెళ్లి కూతురికి వీడియోలు ఫోటోలు పిచ్చి ఏముందో చూడండి, పెళ్లి కొడుకుని నిద్ర లేపి రమ్మని చెప్పి నిలబడమని చెప్తుంది ఫోటోకి అని నవ్వుకున్నారు. ఏమైనా నవ్వుకోండి, నాకు ఫోటో వీడియోలు కావాలి అని చెప్పి నేను రమ్మని చెప్పానమాట. ఇదైతే మా ఫోటోలు అయితే పెళ్ళైన 2 నెలల తర్వాత అండి. ఒకసారి స్టూడియోకి వెళ్తే వాళ్ళు ఆయన ఫ్రెండే అనమాట, తీసుకోండి దనా అంటే సరేనే ఒక 2 ఫోటోలు అయితే అలా పట్టామన్నమాట రెడ్ శారీలో. ఇదంతా సగం మా వారి వాళ్ళ బంధువులేనండి వీళ్ళంతా కూడా. మా వాళ్ళు ఎక్కడో ఉంటారు, లాస్ట్లో వస్తారు 2-3 ఫోటోలకు అంతే, ఎక్కువ రారు, సిగ్గు వాళ్ళకి ఫోటోలకు రావడము. ఆ విధంగా అనమాట. అంటే మా వారికి ఆయనకి ఫోటోలు పిచ్చి ఉండదు, నచ్చదు ఫోటోలు అంటే. ఇంకా తప్పదు, పెళ్ళికి దిగాల్సిందే అని చెప్పన్నట్టు అక్కడక్కడ బిట్టుగా వచ్చి ఉండడం అనమాట ఆయన. లేకపోతే ఆయనకి ఇష్టం లేకుండానే ఉంటాడు ఇవన్నీ దూరంగా. అదే చెప్పాను కదా, ఇప్పుడే నిద్ర లేపి మరి ఆ ఫోటోలు పట్టించుకున్నానని చెప్పాను కదా, 4 ఫోటోలు. లేకపోతే ఇంకా ఎలాగనో పడతారనమాట ఫోటోలు అయితే చాలా మోడల్గా. కానీ ఇంకా అవే సాల్ మన అదృష్టం అనుకోవాలంతే నేను. వీళ్ళందరూ కూడా మా వారి బంధువులేనండి. ఈ విధంగా కొంచెం క్లారిటీ తగ్గింది. కవరు అంటే ఓల్డ్ ఆల్బమ్ అనమాట. ఇప్పటికీ నా పెళ్ళి అయ్యి 18 సంవత్సరాలు అవుతుంది. 19వ సంవత్సరానికి అడుగు పెట్టానమాట 26వ తేదీకి. నేండ్ల ఫోటో ఆల్బమ్ ఇది. ఇంకెలా ఉంటుందో చూసుకొని మరి. కొంచెం బ్రౌన్ కలర్ కూడా అయిపోయింది అది లోపల. అదే క్యాసెట్ అయితే చాలా అందంగా బాగుండేదేమో, కానీ చూస్తాము. ఇప్పుడైతే పెడదామని పెట్టానండి, మీ ఆశీర్వాదం నాకు ఉండాలని ఆశీస్సులు. ఇదైతే మా అవ్వ తాత అనమాట, చనిపోయారు. వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళకంటే మా వారంటే వాళ్ళకి అంత ఇష్టం అండి. మా వారిని ఒక మాట అనకూడదు, అప్పుడే నా మీదకి ఇంత ఎత్తున లేస్తారనమాట. అట్లంటావా ఇట్లంటావా, తిడతావా అరుస్తావా, వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట వినాలి అన్నట్టు అంటారనమాట. ఇంకా ఈ ఫోటో అయితే ఇది కూడా నేను నిద్రలేపి పట్టించుకున్నానండి. అప్పుడు కూడా నిద్రపోతూనే ఉన్నారనమాట ఆయన.
ఇంకైతే నన్ను ఇంకా స్టేజ్ మీదకి తీసుకొని వెళ్తున్నారు. అత్తమ్మ వాళ్ళు తోడికోడళ్ళు అనమాట, స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారు నన్ను. ఇంకైతే అది కొంచెం క్లారిటీ ఏంటి బాగుండేదేమో అని అనుకుంటూ ఉన్నానండి. పెట్టేశాను. ఈ విధంగా అయితే నా పెళ్లి చూపులు ఆ విధంగా జరిగిందండి. ఇంకా పెళ్ళి ఆ విధంగా అవుతుందన్నమాట. మా వారికి అయితే ఒక మంచి పాట ఇష్టం అండి. ఆ పాట ఏమంటే ఈ పెళ్లి పుస్తకం సినిమాలో ఒక పాట, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, కాకారం దాల్చుకుంది కొత్త జీవితం. రసం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, కాకారం దాల్చుకుంది కొత్త జీవితం. రస్తు శుభమస్తు, ఈరస్తు శుభమస్తు. ఆ పాట అయితే మా వారికి ఇష్టమండి. అలాగా ఆ పాటనైతే సెట్ చేశారనమాట. ఆల్బమ్ అంటే క్యాసెట్ మొత్తానికిను. ఈ విధంగా మా వారు నన్ను నచ్చి నచ్చక ఇష్టం ఉండి లేక నన్ను పెళ్లి చేసుకున్నారనమాట. నాకైతే మళ్ళా ఫస్ట్ అయితే అలా ఉండింది, కానీ మళ్ళీ అయితే నాకు ఇష్టమేనండి. మా వారు మంచి మనసుకి నాకు నచ్చాడనమాట. నలుపుని చూడకూడదు, మనసును చూడాలి అని మా తమ్ముడు చెప్పాక ఇంట్లో అందరూ పెద్దలందరూ కూడా చెప్పారనమాట. ఇంకా వాళ్ళని అలాగే సరే ఇంకా నా మాట వినాలి కదా అని చెప్పి ఒప్పుకున్నానండి. అంటే జనవరిలో చూసి వెళ్ళారనమాట. అప్పటి నుంచి కూడా మా వారికి వాళ్ళ ఇంట్లో చెప్తూనే ఉన్నారు, నాకు ఇష్టం లేదు, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అట్లా అని చెప్పుకుంటూ ఉన్నారనమాట. మా మామయ్య వాళ్ళు అందరూ కూడా చెప్పారు, అట్లా అనకూడదు అట్లని చెప్పి ఆయనకు మోటివేషన్ చేస్తూ వచ్చారనమాట. మళ్ళీ ఒప్పుకొని అలాగ జరిగిందనమాట మా పెళ్ళి అయితే. ఇక్కడ వచ్చి మా ఫ్యామిలీ అంటే మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అనమాట. అక్కడ మా అక్క కూతురు శరణ్య, సీను, హేమంత్ అనమాట మా పిన్ని కొడుకు ఈ ఫోటోలో ఉండేది. ఇప్పుడు వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారనమాట. చిన్న పిల్లకాయలు నా పెళ్ళప్పుడు. ఈ ఫోటోలో వచ్చి మా శిరీష్ అంటే అక్క కూతురు, మా పెద్ద తమ్ముడు వాళ్ళు ఉన్నారు. ఇక్కడంతా ఇంకా ఒకరొకరు మా భార్య వాళ్ళ ఇక్కడ వచ్చి మా పిన్ని వాళ్ళు మా రొంపిచెర్లో ఉంటారనమాట. సరస్వతమ్మ, వెంకటముని, రెడ్డమ్మ అని, శరణ్య, సీను అంటే మా చిన్నాయన వాళ్ళ మా అమ్మకు చెల్లెలు అనమాట, చెల్లెలు వాళ్ళు. ఇక్కడ వచ్చి మా వారి వాళ్ళ బంధువులేనండి. ఇక్కడ కూడా అంతే మా వారి బంధువులు. ఈ విధంగా అయితే అందరూ వాళ్ళే ఉన్నారనమాట. మా వాళ్ళు తక్కువేలేండి వచ్చింది, ఆల్బమ్ ఫోటోలకి రారు వాళ్ళు. ఇంకేదో మనం బలవంతంగా పట్టించాలని చెప్పని లాస్ట్లో అయితే పట్టించాను. ఇంకా మా ఇది మా ఫ్రెండ్ అనమాట, హరిత, శోభ, మేమిద్దరం అనమాట. మా వారు నేను ఫస్ట్ పెళ్ళి కాలేదన్నమాట వాళ్ళిద్దరికి. అలా ఫ్రెండ్స్ అనమాట, చిన్నప్పటి నుంచి క్లాస్మేటు, రొంపిచెర్లో చదివాం మేము ముగ్గురం కలిసి ఉంటామన్నమాట. బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువ మాది. ఆ విధంగా ఉండేవాళ్ళం మేము. పెళ్ళికి వచ్చారు వాళ్ళు, కొండ మీదకి వచ్చారనమాట. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి బిడ్డలు కూడా అండి. ఇక్కడ మా అమ్మ ఇక్కడ వచ్చి కన్యాదానం చేస్తున్నారనమాట. మా చిన్నాయన మా పిన్నమ్మ చేశారనమాట. మా నాన్న లేరు కదా ఇంకని చెప్పి మా మామయ్య ఆడ కూర్చోండేది. మా అత్తమ్మ వెనకాల ఉంది. ఇక్కడ వచ్చి మా వెంకటముని చిన్నాయన, సరస్వతమ్మ అనమాట. నాకు కన్యాదానం చేశారు వాళ్ళే. ఇక్కడైతే ఇంకా మా ఫోటోలు అయితే ఒకటి పిక్ చేసి పెట్టారనమాట. అంటే అది కూడా కొంచెం అదే చెప్పాను కదండి, ఆల్బము పాతదైపోయింది, బాగా కొంచెం క్లారిటీ తగ్గిందనమాట. కానీ నాకు పెట్టాలని ఆశ ఉంచి పెట్టానండి. ఎవరైనా సరదాగా చూస్తారు కదా అని పెట్టాను ఈ ఆల్బము. ఇప్పుడు వచ్చి ఇంకా మా అక్క కూతురు సిరి అనమాట. స్టేజ్ మీద ఇంకా నాకు కూర్చోబెట్టి ఇంకా నన్ను కూర్చోబెట్టి నలుగులు పెడుతూ ఉన్నారనమాట.
ఇది ఇంకా నైట్ నిశ్చితార్థం ముందు అక్కడ జరుగుతుందన్నమాట. అలా అంటే వక్కాకు శాస్త్రం అంటారు కదా, అలాంటిదన్నమాట. అక్కడ శారీ మార్చుకోరమ్మంటే ఇంకా ఆ శారీతో వచ్చి కూర్చున్నాను అనమాట. 2 పట్టు చీరలు కొన్నారు, అవన్నీ కవరింగ్ లేండి సెట్ నగలు. ఇంకైతే ముహూర్తం అనమాట. ముహూర్తం ఫోటో ఇది వచ్చి రిసెప్షన్ అనమాట ఫోటో. ఇంకా మా అత్తమ్మ మావయ్య వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా ముహూర్తం ఫోటో అయితే ఒకటి పెట్టారనమాట ఫస్ట్. ఇప్పుడు ఇంకా ఉదయం స్టార్ట్ అయిందనమాట ముహూర్తం మాది. అంటే ఉదయం వచ్చి 3:30, 5, 6 వరకు జరిగిందనమాట. ఇంకా నలుగులు పెట్టుకుంటూ ఒక్క శాస్త్రం అంటారు కదా, అట్లా నలుగులు పెట్టుకుంటూ ఉన్నారు. ఆ విధంగా అయితే నచ్చక చేసుకున్నారండి మా వారైతే. నన్ను మా అత్తమ్మ నలుగు పెడుతుంది ఇప్పుడు నాకు. ఇక్కడ వచ్చి మా ఆడపడుచు చిన్నత్తమ్మ నలుగు పెడుతున్నారు. ఇక్కడ వచ్చి మా పిన్నమ్మ అనమాట. మా అమ్మకు 3 చెల్లెళ్ళు, చిట్టమ్మ అని ఒక ఆమె నలుగు పెడుతుంది నాకు. ఇక్కడ వచ్చి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ బంధువులే అనమాట. ఇక్కడ మా మామ అంటే మా అమ్మకి 2 అనమాట, మోహన్, విశ్వనాథ్ అని 2 తమ్ముళ్ళు కూడా. మోహన్, విశ్వనాథ్ అని నాకు అదే వచ్చి కూర్చున్నారన్నమాట ఒక్క శాస్త్రం దగ్గర. మేనమామ రావాలంటే వచ్చారు, మేనమామ సాంగ్యం ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ ఒక్కాకు శాస్త్రంలో ఆడపడుచుకు ఒక్కాకు అంటే ఒక్కలు జవరిస్తారు కదా, అలాగ ఇస్తున్నాను. మా అవ్వ అనమాట నన్ను ఆశీర్వదిస్తుంది అక్కడ పైన. ఇక్కడ వచ్చి ఇంకా ఒక్కొక్కరి ఇంకా నలుగు అయితే అయిపోయిందని హారతి అయితే ఇస్తున్నారనమాట, దిష్టి తీస్తున్నారు అత్తమ్మ వాళ్ళందరూ కూడాను. ఇంకైతే ఇంకా కాళ్ళకి ఇక్కడైతే ఇంకా ముహూర్తాని కోసం అని చెప్పి స్టేజ్ మీద అయితే కూర్చున్నామండి. ముహూర్తం అన్నమాట, బొట్టు కట్టే పని కదా. ఇంకైతే ముహూర్తం అన్నమాట అండి, ముహూర్తం జరుగుతుంది. ఇక్కడైతే ఇంకా గొడుగు పట్టే కార్యక్రమం అన్నమాట. అంటే పెళ్లి కూతురి తమ్ముడు పెడతారు కదా, కాళ్ళకు చెప్పులు వేయడము ఇవన్నీ అన్నమాట. అవన్నీ సాంగ్యాలు చేస్తారు కదా, అది కొంచెం జరుగుతుంది. మీకు క్యాసెట్ అయితే క్లీన్గా చూపించుంటే బాగుండేది అనిపించింది మళ్ళీ పెట్టేశాక. ఇప్పుడైతే కాళ్ళు కడుగుతున్నారు, మా తమ్ముడు పెద్దవాడు అనమాట, కాళ్ళు కడుగుతున్నారు మా వారికి. ఇంకైతే ఒక్కొక్క పిక్ అయితే పెట్టున్నారు. కొంచెం ఇంకా బాగా తీసుండొచ్చు, పాతకాలంలోనే ఇంకా ఎంతో బాగా తీస్తున్నారు కదా ఆల్బమ్ అయితే. నాకెందుకో ఇలా తీసారని కొంచెం ఫీల్ అయ్యాను, ఆల్బమ్ అలాగ ఉండేదానికి. ఇంకా ముహూర్తం కోసం అని చెప్పి వెళ్తున్నారనమాట. ఇంకా అందరూ పెద్దల సమక్షంలో అందరూ బాగా ఆశీర్వదిస్తున్న సమయంలోనే నాకు ముహూర్తం అయితే తాళిబొట్టు కట్టారండి. ఆ దేవుడి ఆశీస్సులు, మీ ఆశీస్సులు అన్నీ ఉండాలని మేము కోరుకుంటున్నాను. ఇక్కడ మా పిన్నమ్మ, మా చిన్న ఆయన అనమాట కన్యాదానం చేసి వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు. మా అత్తమ్మ, మావయ్య వాళ్ళు ఇక్కడ ఫోటో అనమాట. అప్పట్లో అట్లా ఉన్నారనమాట. ఇక్కడ వచ్చి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అనమాట. లాస్ట్ ఇక్కడ వచ్చి మా పిన్నమ్మ వాళ్ళు పక్కన ఉండేది, నా పక్కన. ముహూర్తం అయిపోయింది, బొట్టు కట్టే పని అయిపోయింది అనమాట. ఇంక ఈ విధంగా అయితే నేను క్లారిటీగా చూసి చెప్పేదానికి కొంచెం స్లో అయిపోతున్నానండి. కొంచెం ఏదేది చెప్పాలని ఆ సమయానికని చెప్తున్నానమాట. ఇప్పుడైతే ఇంకా తలంబరాలు పోసుకోవటం కదా, అవి అనమాట. ఇవి తలంబరాల ఫోటోలు ఆ సమయంలో ఇంకా అలా చెప్పాల్సి వచ్చిందనమాట. ఇదండి ఇక్కడ బొట్టు కట్టే ఫోటో ఇక్కడ పెట్టారు. గిన్నె బొట్టు కడతారు కదా, మా పిన్నమ్మ వాళ్ళు కట్టారనమాట. ఇంకైతే నెత్తిన ఇది వచ్చి ఏమంటారు, తల మీద జీలకర్ర బెల్లం పెట్టారు. ఇంకైతే తాలిబొట్టు కడుతున్నారనమాట. ఇంక ఇక్కడికైతే బొట్టు కట్టే కార్యక్రమాలన్నీ అయిపోయాయండి. ఇంకైతే దండలు మార్చుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇలాగా అవి జరిగిందండి మా పెళ్ళి అయితే.
నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇలా జరగడము. అంటే మా వారు నాకు దొరకడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇప్పుడైతే తలంబ్రాలు పోసుకుంటున్నాం అనమాట. తలంబ్రాలు అంటే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ అండి. పెళ్ళికొడుకు అంటే తల దించి వంచి తలంబ్రాలు తల మీద పోసుకుంటే ఏమో పెళ్ళాం చెప్పిన మాట వింటారన్నట్టంట. తల అంటే స్ట్రైట్గా నిలబడి ఉంటే ఆయన మాటే మనం వింటామన్నట్టంటండి. నాకు తెలియదు అవన్నీ. ఆయన ఏమో తల ఇట్లా అనుకుంటా ఉండేటప్పుడే వెనక నుంచి ఓని అరుపులు అనమాట. తల దించకూడదని నేను ఎందుకో ఏమో అనుకున్నాను మరి అక్కడ. తర్వాత అయితే మొత్తానికి ఆయన ఏమో స్ట్రైట్గానే పెట్టుకున్నారులేండి, తల ఏమో వంచలేదు. ఆ విధంగా అయితే నిలబడుకొనే పోసేసారు. నేను కూడా ఇంకా నిక్కి నిలబడి పోసానమాట. మామూలుగా తల వంచుతారంటారు కదా, పెళ్ళికొడుకు వంచలేదండి ఏమాత్రం కూడా. ఆ విధంగా అయితే జరిగిందండి. ఇంకైతే బియ్యం పోస్తారు కదా పెద్దలంతా, ఇట్లా దాన్ని ఏమంటారు, అలాగైతే ఇంక అందరూ వచ్చి జంటలుగా వచ్చి వేశారనమాట. నాకు అది తెలియదు, అది ఏం చెప్పాలి అట్లా అనేదని. ఆ విధంగా అయితే మేము ఇంకంతా అయిపోయిందనమాట. కూర్చున్నాము స్టేజ్ మీద. ఇంక అందరూ జంటలుగా వచ్చి ఆ విధంగా వేస్తున్నారండి. ఇక్కడ వచ్చి సరళత్తను భాస్కర్ మామ అంటే మా అత్తమ్మకు చెల్లెలు అనమాట. చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చి మా ఆడపడుచు భర్త ఆ ఫ్యామిలీ. ఇంకోటి మా అత్తమ్మ తోడుకోడలు కాళహస్తి మామయ్య బుజ్జత్త అని. ఇక్కడ వచ్చి మా తులసత్తమ్మ మామయ్య, మా మామయ్యకి తమ్ముడు. ఇక్కడ వచ్చి ఇంకా వరలక్ష్మి వదిన దుబాయ్ అన్న అంటాము మేము వాళ్ళనమాట. ఇక్కడ వచ్చి మా ఆడపడుచులు హారతిస్తున్నారు. ఇంకా మా వారు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారండి ఆ అపార్ట్మెంట్లోనే, పెళ్లి మండపంలోనే ఆ కిటికీలో నుంచి చూపించారనమాట. నాకు కనబడలేదో నాకు తెలీదు, ఏదో చెయ్యి అయితే చూపించేసామన్నమాట. ఇంకైతే పూర్తి అయిందండి. ఇంకైతే రూమ్లోకి వెళ్తుంటే ఇంకా మా ఆడపడుచు అడుగుతుంది, ఆడబిడ్డని ఇస్తారా మగబిడ్డని ఇస్తారా మాకు అన్నట్టు ఏదో అడుగుతున్నారు. సరే ఇంకైతే ఇంకా మా కార్యక్రమాలన్నీ మీకు తెలిసిందే కదా, ఇంకా అంటిపండంట పాలంట అవి ఇవి ఇచ్చి ఇంకైతే అలాగా మమ్మల్ని కలిపారండి. ఆ విధంగా అయితే మా పెళ్ళి జరిగిందండి. ఇక్కడ లాస్ట్లో మా వరలక్ష్మి రోజున నిరోష అని వాళ్ళు అనమాట. ఇంకైతే కొన్ని ఫోటోలు అయితే పట్టుకున్నాము. ఇక్కడ వచ్చి మా వారి వాళ్ళ బంధువులు అనమాట. ఇక్కడ వచ్చి మా అత్తమ్మ వాళ్ళ చెల్లెళ్ళు అందరూ ఉన్నారండి. ఇక్కడ ఇది కూడా క్లారిటీగా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ వచ్చి మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. ఇక్కడ వచ్చి మా కాళహస్తి అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అత్తమ్మ వాళ్ళు అనమాట, అంటే బుజ్జత్తమ్మ వాళ్ళు. ఇక్కడ వచ్చి ఇంకా మా ఫ్యామిలీ అనమాట. ఇక్కడ మా చిన్నాయన మా తమ్ముడు వాళ్ళు, మా చిన్నాయన మా కాళహస్తి మామయ్య ఇద్దరు అక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి మా తమ్ముడు శిరీష ఇంకా పక్కన వాళ్ళు బంధువులు అనమాట. ఇక్కడ ఈ ఫోటోలో వచ్చి మా అత్తమ్మకు అమ్మ, మా మామయ్యకు అమ్మ ఆ ఫోటోలో ఉన్నారనమాట. ఇది వచ్చి మా మామయ్యకు పిన్నమ్మలు అనమాట. వాళ్ళు మా అవ్వకు మా మామయ్యకు అమ్మ ఉంది కదా, వాళ్ళ చెల్లెళ్ళు అనమాట వాళ్ళంతా. ఇది వచ్చి మా ఫ్యామిలీ అండి. మా అక్క, మా అమ్మ, మా అక్క పిల్లకాయలు ఉమా, సిరి, శరణ్య, శ్రీను, హేమంత్ వీళ్ళందరూ ఉన్నారనమాట అక్కడ. ఇక్కడ వచ్చి సరస్వతి అక్క అని మా ఇంటి పక్కన వాళ్ళు అనమాట, మంచి ఫ్రెండ్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అనమాట. ఇక్కడ పిల్లలు. ఇక్కడ వచ్చి మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు పిల్లకాయలు అనమాట ఉండేది. ఇంకా తోడుకోడలు, మా అత్తమ్మకు తోడుకోడలు వాళ్ళు ఇక్కడ ఒక ఫోటో అయితే పట్టారనమాట. ఇకైతే నేను పెళ్లి కాకముందు ఫోటో ఇలా ఉన్నానండి. జడ నాకు పొడుగ్గా బాగుండేది. ఇప్పుడైతే జడంతా కట్ చేసి నాకు కొడుకు పుట్టాక గుండు కొట్టించి నేనైతే ఇప్పుడు చిన్న హెయిర్ పెట్టుకున్నానండి. ఈమెనండి వనజ అని, వనజ అత్త అవుతుంది నాకు. ఈమె ద్వారానే నాకు ఈ సంబంధం కుదిరిందనమాట. మా అక్క ఫ్రెండ్ ఆమె. ఇక్కడ వచ్చి అరగుండ అత్త, మా అత్తమ్మకు చెల్లెలు భర్త అనమాట, ఆయన మావయ్య. ఇక్కడ మా పెళ్లి పత్రిక అండి ఇది. ఈ విధంగా అయితే చిన్న పత్రిక వేశారనమాట ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పి. ఈ విధంగా లాస్ట్కి మా పెళ్ళి ఇలా అయితే జరిగిందండి. ఏదైనా తప్పులుగా చెప్పుంటే క్షమించండి. ఇది నా జడ అండి, పెళ్లి జడప్పుడు అప్పట్లో అలా చేశారనమాట.
ఇంకా బాగా చేసి ఉండొచ్చు, ఏమో మరి అలా చేసుకున్నారు. సరే మనకేం తెలుసు, మనకు దొరకడమే, మా వారు దొరకడం నా అదృష్టం కదా, ఆయన ఎలా చెప్తే అలా అనమాట, అంతే. ఆ విధంగా అయితే నా పెళ్ళి జరిగిందండి. ఈ కొన్ని పిక్స్ అయితే పెడుతున్నాను అనమాట, పెళ్ళి కాకముందు ఫోటోలు అనమాట ఇవన్నీ. అవి పట్టుకొని ఉన్నాను, అవి చూపిస్తున్నానండి, ఇలాగున్నా నేను అనేసి. ఇదైతే మా ఫ్రెండ్ హరిత, శోభ అని, నేను మధ్యలో ఉన్నాను, ముగ్గురం అనమాట. అప్పుడు వచ్చారు, ఆ ఫోటోని అలాగే పట్టేసుకున్నాను, ఆల్బంలోనే అలాగే ఉంటుందన్నమాట. ఇంకైతే నేను సింగిల్గా పట్టిన ఫోటో అండి అది. చెప్పాను కదా కొంచెం ఫోటోలు పిచ్చి జాస్తి అనమాట నాకు, కానీ నా ఫోటోలు అంత క్లారిటీగా పట్టి ఇవ్వలేదు వాళ్ళు, స్టూడియో వాళ్ళు. ఇది మా వారు అనమాట. ఆయనకు నేను నచ్చలేదండి, మా వారికి. ఏం చేద్దాం, నాకైతే మా వారు నచ్చారు. వచ్చే జన్మైనా ఉంటే మళ్ళీ కూడా మా వారే నాకు కావాలని నేను కోరుకుంటున్నానండి. అంత మంచివారు నాకు. ఈ విధంగా అయితే నేను ఫోటో, ఇది వచ్చి మా పెళ్లి పత్రిక అండి. ఈ విధంగా అయితే ప్రింట్ చేయించారనమాట. ఇట్లా ఉంటుంది మా పెళ్లి పత్రిక. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే 26వ తేదీ మా పెళ్లి రోజు అండి. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. మా వారి పేరు ధనంజయ, నా పేరు దేవి అండి. ఈ విధంగా పెళ్లి పత్రిక అయితే మా వారు ప్రింటింగ్ది తీశారనమాట. ఇట్లుంటుంది మా పత్రికలో. వాళ్ళు అంటే మా వారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళే అన్నీ చేసుకున్నారు. ఈ వీడియో